వండర్ఫుల్, ఫెంటాస్టిక్, గ్రేట్, సూపర్ డూపర్ బంబాస్టిక్. జెంటిల్మెన్, మన ప్లాన్ లో ఐటమ్ నెంబర్ 1 ని మనం చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు వాడు కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి టైము లేదు, చేతిలో డబ్బు లేదు. మిస్టర్ బిర్డే, ఎస్ సార్. మీ కంపెనీలో జరిగేటువంటి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో మనకి వేరే గత్యంతరం లేదు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ కంపెనీ అమ్మేయాలని చెప్పే ప్రపోజల్ పెట్టు. రాజేంద్ర ప్రసాద్ దానికి ఒప్పుకోడు. అప్పుడు బోర్డు మెంబర్స్ అందరి చేత వాడికి అగేన్స్ట్ గా ఓటించి వాడిని ఒప్పించు. బోర్డు మెంబర్స్ అందరితో ఆయనకి అగేన్స్ట్ గా ఓటేయించడం కష్టం సార్. నో ఎక్స్క్యూజెస్. నువ్వెలా చేస్తావు నాకు అనవసరం. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాకు కావాలి. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాది, దాన్ని ఎవరికి అమ్మను. మిస్టర్ చైర్మన్, మనకు వేరే ఆప్షన్ లేదు. బిల్ గేట్స్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న $1 బిలియన్ ఇప్పుడు రాదు. పోనీ కొత్త ప్రోడక్ట్ తయారు చేద్దామంటే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని వందల కోట్లు కావాల్సి వస్తుందో తెలియదు. ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేద్దాం. తీరా తయారు చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో, అసలు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. సో ఐ థింక్ వండర్వేర్ కి మన అండర్వేర్ నమ్మేయడమే బెస్ట్ ఆప్షన్. నో, ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా అండర్వేర్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నేను బతుకున్నంతకాలం నన్ను నా అండర్వేర్ని ఎవరు వేరు చేయలేరు. మీకేమైనా కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి, చేత కాకపోతే చెప్పండి. ఏం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను. ప్రతివాడు బయలుదేరతాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. చైర్మన్ గారు టెన్షన్ పడకండి చైర్మన్ గారు. కూల్ గా ఉండండి చైర్మన్ గారు. మంచినీళ్ళు తాగండి చైర్మన్ గారు ప్లీజ్. మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ ని అర్జెంట్ గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్సెన్స్. సో వాట్ డూ యూ ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి అండర్వేర్ అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజ్ గారికి మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ ని వండర్వేర్కి అమ్మేద్దాం. మిస్టర్ బిర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదన్నా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా? కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్సెన్స్. వాట్ ఇస్ దిస్ మిస్టర్ గొమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007. వాడేవాడు? వాడెవడో కాదు, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ ప్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు? రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ని ప్రాక్టికల్ గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. అది ఓకే. ఎస్ సార్. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా కొత్త కాన్సెప్ట్. అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా, ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన Hello. ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. ఓ, అంతే కదా. ఓకే అమ్మా. ఓకే డాడీ. Bye, Da. టేక్ See you, కేర్. take care. బై. బాయ్. బై. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే. ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ మై థింక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Cheers. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్ళల్లో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్,
ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకు ఏదైనా జోక్గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే ఓకే సార్. గో హెడ్. రేయ్ ఇక్కడ క్లిప్పరా. రేయ్ చూడ్డానికి బుడ్డ దోసకి ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువు ఉన్నాడేంట్రా. ఇప్పుడు నేను చేద్దారా? రే బెల్లు మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు అయి ఉంటే. రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్. రేయ్ అంజురా. అంజువా, నువ్వు కాస్త మేనేజ్ చేయి, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. రేయ్ ఓకేనా? డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్ సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి? ఇవాళ ఫ్రైడే. రేయ్ ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడొద్దని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ ఎత్తురా నువ్వు ఎందుకు మార్చు. చూసావు? ఎందుకు చూసావు? ఎందుకు చూసావు? నువ్వు ఎందుకు చూసావు? Will you stop it? రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తారు. 1 full డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అని రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. See you. రే మళ్ళీ అదే సిరించరా. రేయ్ కిటికీ రా. రేయ్ ఏమైనా కనిపిస్తుందారా? లేదురా అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. me, feel my body, hug me, feel the heaven, kiss me. బిరిడే గారు లైన్ లో ఉన్నారు సార్. మిస్టర్ బిరిడే, చెప్పండి సార్. ఏమైంది? మన ప్లాన్ ఎంత వరకు వచ్చింది? బోర్డు మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. బట్ డోంట్ వరీ, అండర్వేర్ కంపెనీని టేక్ ఓవర్ చేసే ప్లాన్ ఇంకొకటి చెప్తాను. మార్కెట్లో ఉన్న అండర్వేర్ షేర్స్ అన్ని మనం ఆల్రెడీ కొనేసాం. కానీ మనం ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలంటే మనకి ఇంకా 10% షేర్స్ కావాలి. ఆ షేర్స్ అన్ని రాజేంద్ర ప్రసాద్కి బాగా కావాల్సిన మనుషుల దగ్గర ఉన్నాయి. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ అడ్రస్లేంటో నువ్వు ఎలాగైనా సరే కనుక్కో. అవి కూడా మనమే కొనేసామంటే రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి అండర్వేర్ నాదవుతుంది. అండర్వేర్ విల్ బి మైన్. I want underwear. I want underwear. I want underwear.